దాయాది దేశాలైన భారత్ పాక్ల మధ్య గత ఏడాది మే నెలలో జరిగిన 4 రోజుల తీవ్ర సైనిక ఘర్షణను ఆపడంలో తామే కీలక పాత్ర పోషించామని చైనా చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విశేషమేంటంటే నిన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను శాంతి దూత అని పొగిడిన పాక్ ఇప్పుడు చైనా వాదనను కూడా సమర్థిస్తూ ఫ్లేటు ఫిరాయించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల మాట్లాడుతూ గత ఏడాది భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తమ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిందని, దీనివల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని అన్నారు. దీనిపై పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ స్పందిస్తూ మే 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఘర్షణ సమయంలో చైనా నాయకత్వం మాతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. భారత్లో కూడా చర్చలు జరిపి ఉద్రిక్తతలు తగ్గించడంలో చైనా దౌత్యం కీలక పాత్ర పోషించిందని చైనా వాదనను బలపరిచారు. అయితే ఇక్కడే పాక్ ద్వంద్వ వైఖరి బయటపడింది. అంతకుముందు ట్రంప్ తాను టారిఫ్ బాంబులతో బెదిరించడం వల్లే భారత్ పాక్ యుద్ధం ఆగిందని దాదాపు 50 సార్లు చెప్పుకున్నారు. అప్పట్లో పాక్ కూడా ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు చైనా మేము ఆపాము అనగానే పాక్ వారు కూడా అవును అంటూ వంతపాడుతోంది. ఒకే కాల్పుల విరమణకు ఇద్దరు క్రెడిట్ తీసుకుంటే పాక్ అందరికీ వంతపాటుండడం చూస్తుంటే ఆ దేశానికి ఒక స్థిరమైన స్టాండ్ లేదని స్పష్టమవుతోంది.